బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయబోతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే దెర్ ఇస్ నో రెన్యువల్ ఛాన్స్. మీరు ఖచ్చితంగా 11 నెలల్లో డబ్బులు కడతానంటేనే గోల్డ్ లోన్ తీసుకోవాలి. అంటే గోల్డ్ లోన్ అనేది షార్ట్ టర్మ్ లోన్గా మాత్రం ఉపయోగించుకోవాలి. సో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పించి దేనికి వాడకూడదు. అండ్ దాంతో పాటుగా వాళ్ళు రీసెంట్గా మీరు 2.5 లక్షలకి సంబంధించి కొన్ని రూల్స్కి సంబంధించి కూడా మాట్లాడారు. 75% ఆఫ్ ద వాల్యూకి మాత్రమే లోన్ ఇష్యూ చేయాలని చెప్పారు. సో బేసిక్గా చిన్న లోన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది పెద్ద లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య కంటే కూడా. సో ఇప్పుడు చిన్న లోన్లు తీసుకునే వాళ్ళ మీద ఇంతటి రెస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళకి ఏదైనా సర్వైవల్ ఇష్యూస్ కూడా వస్తాయి. అంటే వాళ్ళు అంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి గోల్డ్ లోన్ పెట్టుకున్నప్పుడు తక్కువ అమౌంట్ కనుక ఇష్యూ చేస్తే వాళ్ళ అవసరాలు కూడా తీరవు అని ఒక భయంతో ఎన్బిఎఫ్సిస్ వీళ్ళందరూ కూడా ఫైనాన్స్ మినిస్టర్ని అప్రోచ్ అయినప్పుడు దీన్ని కొద్దిగా సర్దుమణిగే ప్రయత్నం చేసి దాన్ని 85%కి ఎక్స్టెండ్ చేశారు. సోమవారం మార్నింగ్కి కానీ దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ని బయటికి రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు. సో బేసిక్గా గోల్డ్ లోన్ మిస్యూజ్ అవ్వకుండా ఉంచే ప్రయత్నంలోనే గోల్డ్ లోన్ మీద కావాల్సినటువంటి చేంజెస్ అండ్ అబ్జర్వేషన్ పెంచే ప్రయత్నం చేస్తోంది ఆర్బీఐ.